కాంగ్రెస్ పాలన మంచిగా ఏమైనా పాలన కావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. కొంత పాలన మంచిగా ఉన్నది. రైతులకు ఏ ఉపాయం అయితే రేవంత్ రెడ్డితో అయితలేదు. మంచిగా రైతుల్ని రాజం చేస్తున్నాను ఏడు చేసినావు చెప్పు. నువ్వు రైతు బంధు ఎప్పుడు ఎత్తాను? నువ్వు ఎన్ని రోజుల కింద చెప్పినావు నువ్వు రైతు బంధు ఎత్తాని? జూన్ ఇప్పుడు మళ్ళీ జూన్ వస్తుంది. జూన్కి ఆడకాలం పడాలి. ఆయన ఉన్నప్పుడు అప్పుడే అంతమందికి వేసేది. ఏప్రిల్ మేలు ఇప్పుడు మేను ఇది. మన ఫిబ్రవరి వేసేది కేసీఆర్. ఫిబ్రవరి పోయింది. ఇప్పుడు ఎత్తావు మళ్ళీ అదేనా నువ్వు వేసేది? 7,500 ఇస్తాను. ఏది ఎకరానికి 3 సార్లు ఇస్తా అని చెప్పిండు. నువ్వు అసలే ఇప్పుడు ఇవ్వలేదు అన్నా. నువ్వు అసలే ఇవ్వలేదు ఇంతవరకు. ఇవ్వకుంటే ఇప్పుడు మమ్మల్ని అడ్డాలని చెప్తున్నావు నువ్వు. ఇది రైతులను ఉరిపెట్టుకో సాధ్య ఉపాయం చేసినావు. మొత్తం 1-2 లక్షల మంది వచ్చారు. ఏది తెలంగాణ తరపున. ఏది రేవంత్ రెడ్డి పాలనలో ఇది నా న్యాయమైనా? నేను రైతునే. నాకు 5 ఎకరాలది భూమి నా పట్ల మీద. నా పేరు నంగనూరు ఎల్లయ్య. నా పేరు మీద సాగలేను. బట్టలు చేసుకొని బతానా. దానికోసం మంచిగానే ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను. నువ్వు ఉంటే రేపు రమ్మను. నువ్వు ఏడొస్తావు రేపు నిలవాడు. ఏడు చేస్తావు చూపెడతా. నువ్వు చేయబట్టే మాకు రైతులకు అన్యాయం అవుతుంది. అది రైతులకు చాలా నువ్వు మోసం చేసినావు. 7,000 వచ్చాను నన్ను. 7,000 ఇవ్వలే. ఇవి అన్నాను బోనస్ అన్నావు. బోనస్ ఎవరు పడతారు? అందరూ సన్నోట్లో పెట్టుకుంటారా? కొంతమంది దొడ్లు పెట్టుకుంటారు కదా. అలస బోనస్ ఇవ్వచ్చు కదా. కొంతమందికి ఇచ్చినావు, కొంతమంది ఇవ్వలే. రుణమాఫీ అన్నావు. రుణమాఫీ 2 లక్షలు అన్నావు. రుణమాఫీ 2 లక్షలు ఏడు చేసినావు. 2 లక్షలు రుణమాఫీ చేయలే. అంటాడు ఏమంటే రైతులు మొత్తం బాగుపడ్డారంటే కాంగ్రెస్ పాలనలోనే. గత పాలనలో అసలు ఏం బాగుపడలేదు. మొత్తం నీ లిస్ట్ మొత్తం చూపెట్టినా. నీ లిస్ట్ రేవంత్ రెడ్డి నీ లిస్ట్ మొత్తం చూపెట్టు. ఎవరికి ఇచ్చినావో, ఎంత లిస్ట్ ఇచ్చినావో చూపెట్టు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ఒక సంవత్సరం 6 నెలలకు ఎమ్మడేసేసేది. నాకు 5 ఎకరాలు లేదు. నాకు 20,000, 30,000 ఎమ్మడ పడేది. నువ్వు ఎప్పుడు ఎత్తావు? నెలకు 500, 300, 400. అలా బేంకోడు దగ్గర పోయినా బేంకోడు పట్టుక దింగుతాడు. అప్పు ఉన్నదని ఆడ పట్టుక దింగుతాడు. మా దేవుడు అవుతుందా? ఏడైంది? నువ్వు 2 లక్షలు అన్నావు. 2 లక్షలు ఎప్పుడు చేసినావు? చేయలేదు సారు, చేయలే. ఇది నేను అంతా మొత్తం దోపిడే. రేవంత్ రెడ్డి మొత్తం దోపిడి ఉండేది. ప్రజాపాటు ఏడు చేశాడు. నువ్వు నిలబడు. ఒక ఊరికి వచ్చి నువ్వు తిరుగు. అప్పుడు తిరిగినప్పుడు ఊరికి తిరిగా. నేను ఏం చెప్తారో తెలుస్తుంది. చెప్పుడు చేసుకొని దండలు వేసి కొడతారు ఆడవాళ్ళు మొగళ్ళు. అవునా? ఆడవాళ్ళకు ఇంట్లో కూర్చున్న దానికి 2,500 అన్నావు. ఏడిచ్చినావు. ముసలిళ్ళకు 2,000, 4,000 ఇస్తా అన్నావు. ఏడిచ్చినావు. నువ్వు ఏం చేసి బంగారం అన్నాడు. తులం బంగారం అన్నావు. కళ్యాణ లక్ష్మి మడిజికి పెట్టావు మాకు. నా బిడ్డ పేర్లు ఉన్నది. అది చేసుకుంటారు చాలా మంది ఉన్నారు. అట్లా మడిజికి పెట్టావు. నువ్వు ఏం చేసినావు? కరెంట్కి ఇవ్వగానే ఆడవాళ్ళకు బస్కి అయ్యాకనే అయిపోతుందా సార్? కాంగ్రెస్ పరిపాలన ఏమైనా లబ్ధి అయ్యారా ప్రజలు? ఏమైంది చెప్పు? ఒక కరెంట్ ఎట్టైనా వాడు కడతాడు పట్టాడు. ఒక కరెంట్ ఒకటి చేసినావు. ఆడవాళ్ళకు బస్కి తిరిగి పెట్టావు. మొగళ్ళు ఏం దానిగా చేసారు? మొగడు సగం సర్చాన్ని పెట్టచ్చు కదా నువ్వు. ఆడవాళ్ళకి నువ్వు మొత్తం పిరిస్తే అది కొచ్చినా పోతుంది, తిచ్చినా పోతుంది, బస్ ఎక్కుతుంది. అది తిచ్చినా పుసుకొని పిల్లలు ఏంది లంజముడ కూర మంచిగా కొట్టేదంటే అది బస్ ఎక్కిపోతుంది. నా నావగంటిని పోతాను. గీత అధ్వానం చేసినావు నువ్వు. అది కూరగాయలు కలిపోతుంది. ఏళ్ళ పండి వస్తుంది. అది ఈడు చేసేది ఉపాయం. ఆ బస్కి లేకపోతే అది ఇంట్లోనే ఉండగా. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. ఇంకా ఆడుండా ఆడు మొక్కాడికి తిరగవనిగా. పసారు ఏమను? రేవంత్ రెడ్డి మొక్కాడి పసారు ఏమను? శత్రుడు మొక్కాడికి ఊళ్ళో తిరుగుతాడా? రాడా? ఇంకొస్తాడు రాడు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఆ పాలన నడుతుంది. మళ్ళీ 10 ఏళ్ళు అప్పుడు 9 ఏళ్ళు చేసాడు. ఒక సంవత్సరం ముందు అది చూపించుకోడు కేసీఆర్ ఆగిండు. కానీ అదే 10 ఏళ్ళు ఉండు. కానీ 9 ఏళ్ళు ఉన్నాడు. మళ్ళీ 10 ఏళ్ళు కేసీఆర్ ఉంటాడు. ఆయన పోయినాక కేటీఆర్ ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది. ఇంకోసారి రాదు, నేనే వస్తా అని చెప్తాడు కదా. ఎవరు? ఆయన మొక్కడికి గెలవమను. తమిళనాడు ఎట్లయిందో గాడు 2 సంవత్సరాలకే పెట్టిండు. ఏది విజయ్ గాడు ఎట్లా గెలిచిండు? అభిమానం మీద విజయ్ గారు ఎట్లా గెలిచిండు? సినిమా యాక్టర్. ఆడు గెలవని అన్నారు. ఆడు మొత్తం సత్తంగా విజయ్ గారు సత్తంగా గెలిచిండు. ఆడు మీటింగ్ పెట్టాడు. 41 మంది చచ్చిపోయారు. నేను ఆయనే ఉన్నా మద్రాసులో. గట్లా ఉంటుంది. నీ మొక్కడికి ఏం చేసినారు నువ్వు? ఈడుగా రేవంత్ రెడ్డి గాడు రాడుగా రాడు. నేను అచ్చి గురించి చెప్తాను.